అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పాటిమీద సమీపంలో అయితే కనుక ఈరోజు ఆర్సీఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ముందస్తుగానే ప్లాన్ ప్రకారం ఎవరైతే లబ్ధిదారులు బాధితులు ఉన్నారో వారందరినీ సెకండ్ గ్యాలరీలో కూర్చోబెట్టి మొదటి గ్యాలరీలో అనుకూలంగా ఉన్న వ్యక్తులను కూర్చోబెట్టారంటూ అయితే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ గురించి అయితే చెప్పడం జరిగింది. ప్రధాన డిమాండ్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ అయితే చేయడం జరిగింది. మరిన్ని విషయాలు అయితే కనుక మనతో పాటు సిపిఎం పార్టీ జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అయితే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్ రావడం అయితే కనుక అందరూ కూడా శుభపరిణామం అని చెప్తున్నారు. అయితే ఓ పక్క ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ రాకుండా చూస్తామని అయితే చెప్తున్నారు. వారు ఎంతవరకు హామీ నెరవేర్చుకుంటారనే విషయాన్ని అయితే కనుక తెలియాలి. అది కాకుండా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని మీరే నమ్ముతున్నారా? ఉంటే దాని వివరాలు చెప్పండి. ఈరోజు నక్కపల్లి మండలం వాటి మీద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇక్కడ స్టీల్ ప్లాంటు అభివృద్ధి అనేటటువంటి ముసుగులో ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఇల్లులు కోల్పోయారో, ఎవరైతే సర్వం కోల్పోయారో నిర్వాసులు ఉన్నారో వాళ్ళ సమస్యలు మరుగున పడిపోయాయి. ప్రజాభిప్రాయ సేకరణలో స్వేచ్ఛగా నిర్వాసులు తమ యొక్క అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లేదు. ఇది పోలీస్ పహారాలో, పోలీస్ నిర్బంధంలో అప్రజాస్వామికంగా ఈరోజు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరో నిప్పన్ స్టీల్ ప్లాంట్కి, ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్కి వాళ్ళ లాభాల కోసం భూములు ఇచ్చి ఇల్లులు కోల్పోయి సర్వం కోల్పోయినటువంటి నిర్వాసులను ఏ విధంగా ఆదుకుంటారు అనేటటువంటిది ఈరోజు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో గౌరవ కలెక్టర్ గారు కానీ, కంపెనీ యాజమాన్యం కానీ ఏ రకమైనటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ 745 కుటుంబాలని ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసం ఉండాలి. పరిశ్రమల కోసం, అభివృద్ధి కోసం ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినటువంటి నిర్వాసుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి అనేక రూపాల్లో పోరాటం చేస్తే నిర్వాసుల యొక్క మనోభావాలు, నిర్వాసుల యొక్క అభిప్రాయాలు, నిర్వాసుల యొక్క సమస్యని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ప్రకటించారు. ఇప్పుడు పెరిగినటువంటి నిర్మాణ సామగ్రి ధరలను బట్టి ఒక పేదవాళ్ళు, ఒక సామాన్యులు అక్కడికి వేరే ప్రాంతానికి వెళ్ళి 8,98,000 రూపాయలతో ఇల్లు కట్టుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి 25 లక్షల రూపాయల ప్యాకేజీని దాన్ని పెంచాలని చెప్పేసి ముక్త కంఠంతో ఇక్కడ నిర్వాసులందరూ కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమల కోసం, అభివృద్ధి కోసం భూములు ఇచ్చారు. మరి వాళ్ళ జీవనోపాధి ఎలా? కాబట్టి ఎవరైతే భూములు ఇచ్చారో, ఎవరైతే ఇల్లులు కోల్పోయారో, ఎవరైతే ఇక్కడ ఈ పరిశ్రమ వల్ల ప్రభావానికి గురవుతున్నారో ఆ ఇంట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్ కార్డు ఇవ్వాలి. వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి ఈ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలి. అది కూడా ఏదో తూతూ మంత్రంగా మాట చెప్తే సరిపోదు, రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ చేయాలి. జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర హోంమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కంపెనీ యాజమాన్యంతో కూర్చొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి, అది రాతపూర్వకంగా కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నక్కపల్లి మండలంలో హెట్రో డ్రగ్స్ మందుల కంపెనీ పెట్టారు. ఆసియా ఖండంలోనే పెద్ద కంపెనీ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాగే పాయకరాపల్లి మండలంలో డెక్కన్ కంపెనీ పెట్టారు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పరవాడ ఫార్మాసిటీ కానీ, అచ్యుతపల్లి ఎస్సీజెడ్ కానీ, నా రాంబిల్ మండలం ఎన్ఏఓపి కానీ. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇక్కడ రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ప్రభుత్వం ఆలోచన చేసి పరిశ్రమల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబాలకి ఆరు కార్డులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించాలి. లేకపోతే మేము అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.